హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సాంబార్ తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: బెండకాయ, క్యారెట్, మునక్కాడ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేసుకొని ముందుగా కట్ చేసుకున్న కూరగాయలను వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ వేసుకుందాం. ఇంగువ వేస్తే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముక్కలు కలర్ వచ్చినంత వరకు వేగించి మనం ముందుగా సిద్ధంగా చేసుకున్న చింతపండు మగ్గును ఈ ముక్కల్లో వేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా పసుపు, సాల్ట్ వేసుకొని ముందుగా మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, టమాటా పప్పును ఈ మరుగుతున్న రసంలో వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడీ అండి వేడి సాంబార్. దీన్ని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.